లిక్కర్ కేసులో ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్లోని ఇంట్లోనే ఉన్న కవిత సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ముందుకు వెళ్లనున్నారు. ఈ కేసులో మరోసారి తమ ముందు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు నిన్న ఈడీ నోటీసులు జారీ చేయగా నోటీసులపై సుప్రీంను ఆశ్రయించారు కవిత. ఇవాళ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్, జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించనున్నారు. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేసు పెండింగ్లో ఉండగా నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. గతంలో కూడా మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించటాన్ని సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ కేసులో ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్లోని ఇంట్లోనే ఉన్న కవిత సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ముందుకు వెళ్లనున్నారు. ఈ కేసులో మరోసారి తమ ముందు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు నిన్న ఈడీ నోటీసులు జారీ చేయగా నోటీసులపై సుప్రీంను ఆశ్రయించారు కవిత. కాసేపట్లో సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్, జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించనున్నారు. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. కేసు పెండింగ్లో ఉండగా నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. మరి గతంలో కూడా మహిళల్ని ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడాన్ని సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ కేసులో ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్లోని ఇంట్లోనే ఉన్న కవిత సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ముందుకు వెళ్లనున్నారు. ఈ కేసులో మరోసారి తమ ముందు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు నిన్న ఈడీ నోటీసులు జారీ చేయగా నోటీసులపై సుప్రీంను ఆశ్రయించారు కవిత. మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు సుప్రీంకోర్టు ప్రాంగణం నుంచి అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. చాలా కీలకమైనటువంటి కేసుగా చూస్తున్నారు కవితతో పాటు అటు కవితకు సంబంధించినటువంటి లీగల్ టీం మొత్తం కూడా. ఎందుకంటే ఎప్పుడైతే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విచారణ కోసం కవితకు అంటే మార్చి నెలలో నోటీసులు జారీ చేసినటువంటి సందర్భంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మహిళలను విచారించే అంశంతో పాటు తనకు జారీ చేసినటువంటి ఈడీ నోటీసులను రద్దు చేయాలి, అంతేకాకుండా ఈడీ తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు ఆదేశించాలని చెప్పి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఈడీ 3 రోజుల పాటు కవితను విచారణ జరిపింది. అయితే ఈ మధ్య కాలంలో కవితకు ఎటువంటి నోటీసులు అందలేదు. మధ్యలో 1-2 సార్లు కవితకు సంబంధించినటువంటి లీగల్ టీం ప్రతినిధులు ఈడీ కార్యాలయానికి కూడా హాజరైనటువంటి సందర్భాలు చూశాము. అయితే ఎప్పుడైతే తాజాగా కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందో లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పి, వాస్తవానికి ఈరోజు ఉదయం 10:30 గంటలకు కవిత ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది నోటీసుల ప్రకారం. కానీ సుప్రీంకోర్టులో గతంలో వేసినటువంటి పిటిషన్కు అనుబంధంగా మరొక పిటిషన్ను కవిత తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వేశారు. ఈ పిటిషన్లో ఉన్నటువంటి సారాంశం ప్రకారం ఇప్పటికే సుప్రీంకోర్టులో తమ కేసు పెండింగ్లో ఉంది, మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈడీ ఇచ్చినటువంటి
నోటీసుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ఇవ్వాలంటూ ఆ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సో దానికి అనుగుణంగానే ఈరోజు సుప్రీంకోర్టు రెండో కోర్టులో ఈ కోర్టులో లిస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో 32వ కేసుగా కవిత కేసు ఉంది. అయితే 32వ కేసు రావడానికి మరో గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 18వ కేసు సుప్రీంకోర్టు రెండో కోర్టులో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో 32వ కేసు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఎలా ఉంటాయో దాని ప్రకారమే ఆ కవిత ఈ ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తనకు నోటీసులు అందినప్పటికీ కూడా ఈరోజు తాను వెళ్లడం లేదు, లీగల్ టీం చూసుకుంటుందని చెప్పి నిన్న స్పష్టంగా నిజామాబాద్ నుంచి మీడియా ప్రకటనలో తను మాట్లాడినటువంటి పరిస్థితిని చూసాము. సో దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల తర్వాతే కవిత ఈడీ ముందుకు వెళ్లాలా లేదా అనే దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈడీ అధికారులకు సైతం తనకిచ్చినటువంటి నోటీస్కు రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే సుప్రీంకోర్టులో ఈరోజు తన కేసు విచారణ ఉంది ఇదే అంశం పైన. సో ఈ కేసు విచారణ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం తాను నడుచుకుంటాను అని చెప్పి కూడా ఈడీ అధికారులకు తనకు వచ్చినటువంటి నోటీస్కు రిప్లైగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కవిత తరపున సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించబోతున్నారు. గతంలో ఈడీ కేసుల్లో మహిళలను విచారించినటువంటి విధానం, వాళ్ళ ఇళ్లలోనే విచారణ జరపాలి, మహిళలను సాయంత్రం తర్వాత అంటే 6-7 గంటల తర్వాత ఈడీ కార్యాలయంలో ఉంచుకోవద్దనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. అంతేకాదు ఈ సందర్భంగా కవిత తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి గతంలో తీసుకెళ్లినట్టుగానే ఎవరైతే ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను 3rd డిగ్రీ ఉపయోగించి బెదిరించి వాళ్ళ ద్వారా కొన్ని విషయాలను రాపిస్తున్నారు, వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు చెప్పిస్తున్నారు. సో దీనివల్లే ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు కవిత కేసులో ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుందనేది మాత్రం చాలా కీలకంగా మారుతుంది. వాస్తవానికి మార్చ్ నెలలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి కవిత సంబంధించినటువంటి కేసు, ఆ తర్వాత ఈ కేసుపై విచారణ జరుపుతామని చెప్పారు. ఆ తర్వాత జూలై నెలలో ఈ కేసు లిస్ట్ కూడా అయింది. ఆ సందర్భంగా ఈడీకి నోటీసులు జారీ చేసింది కోర్టు ధర్మాసనం. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా అంటే ఏదైతే నిన్న ఇచ్చినటువంటి నోటీసుల పైన మళ్ళీ సుప్రీంకోర్టుకు కవిత రావడం పట్ల ఈ రోజు సుప్రీంకోర్టు ఏ విధంగా ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది కీలకంగా మారబోతుంది. సో ఫైనల్ గా సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారమే నడుచుకుంటానని చెప్పి కూడా కవిత నిర్ణయం తీసుకున్నారు. సో దానికి అనుగుణంగా లీగల్ టీం కూడా సిద్ధంగా ఉంది కేసు ప్రారంభం కాగానే తమ వాదనలు వినిపించేందుకు. అయితే ఈడీ ఎటువంటి వాదనలు చెప్పబోతుంది ఈ కేసుకు సంబంధించి అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే ఈడీ సైతం ఈ కేసులో అంటే గతంలో కవిత ఎప్పుడైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారో దానికి ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు అందజేయాలని. సో దానికి అనుగుణంగా ఈడీ కూడా తమ అఫిడవిట్ ను దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఫైనల్ గా కేసు ప్రారంభమవుతే ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, దానికి అనుగుణంగా కవిత ఏ విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది అనేది కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.